జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. పీఎఫ్ఐకి జగిత్యాల అడ్డాగా మారిందని, వాళ్లకు కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని మోదీ హ్యాట్రిక్ సాధిస్తారని, అప్పుడు ఒకటే దేశం ఒకటే చట్టం తీసుకొస్తామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక వర్గం వారి ఆస్తులను మరో వర్గం ఆస్తులను ఇస్తారంటూ ఆరోపించారు. సున్నీ ఉగ్రవాదులు, పీఎఫ్ఐ ఉగ్రవాదులతో జీవన్ రెడ్డి టోపీ పెట్టుకుని తిరుగుతున్నారంటూ విమర్శించారు. కన్న తల్లిలాగా అడుగుతున్నా, మీరేమో ఆయుష్, మీరేమో ధైర్యం, మీరు లేకపోతే ఎడిపోతాం మేము, మీరే లేకపోతే మేము ఎట్లా కాపాడుతాం మీ బిడ్డలని. మీరు ఆయుష్ వస్తేనే మేము ఈ గొంతులకు ఆయుష్ వస్తేనే కొట్లాడతాం. ఎట్లా కొట్లాడుతున్నాం? ధర్మం గురించి కొట్లాడుతున్నాం, గుడి గురించి కొట్లాడుతున్నాం, రాముడి గురించి కొట్లాడుతున్నాం. ఇది దేశద్రోహులకు, దేశభక్తులకు జరిగే పోరాటం. మీరు జగిత్యాల అనుకుంటారచ్చు, మీ దాకా రాలేదని. కశ్మీర్లో హిందువులు చెప్తే కశ్మీర్ హిందువులు అన్నారు, కేరళలో హిందువులు చెప్తే కేరళ హిందువులు అన్నారు. మిమ్మల్ని కూడా అంటారు. జగిత్యాల హిందువులు చెప్తే జగిత్యాల హిందువులు అంటారు, కోరుట్లో చెప్తే కోరుట్లు అంటారు. ఒంటరిగా ఐక్యమత్యం మనం చంపుతూనే ఉంటారు. అవి నానా పాలిటిక్స్లో ఉంటారు. రాహుల్ ఖాన్, రేవంత్ ఖాన్ మనని పగబట్టిన కొడుకులు, మనల్ని ఉంచని దేశంలో. కాబట్టి నేను దయచేసమ్మా, ఒక్కసారి నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే నేను దేనికైనా సిద్ధం. జగిత్యాలనే ఉంటా. ఒక్క మాట తప్పైంది నేను మాట్లాడింది. మన బిడ్డల మీద అత్యాచారాలు, మన బిడ్డల మీద అఘాయిత్యాలు. జై శ్రీరామ్ అంటూ పెడుతున్నారమ్మా. జై శ్రీరామ్ పెడుతున్నారు. జై శ్రీరామ్. ఎవడొస్తాడమ్మా, ఎవడొస్తాడు? 20 ఏళ్ళ బిడ్డలు ఉరిపెడుతున్నారమ్మా నల్లి బజార్న. జై శ్రీరామ్ అంటే కోచ్ మసీదులో వచ్చి కోరుతున్నారమ్మా. ఒక్కనన్న మనం వింటున్నామా? ఒక్కనన్న కొట్టినామా? ఒక్కనన్న వింటున్నామా? అది ఎందుకు? ఇది ప్రేమగల దేశం, ఇది ప్రేమగల ధర్మం. కాబట్టి దయచేసి ఒక్కసారి చెప్తున్నా, చివరిగా మీ భవిష్యత్తులో మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటమ్మా ఈ దేశంలో ఉన్నది. ఈ దేశంలో ఉన్నది హిందువుల గురించి ఐక్యమత్యం ఉన్నది. హిందువుల కాదు, అందరి గురించి ఈ దేశం. కరోనా వ్యాక్సిన్ ఇస్తే ముస్లింస్కి ఇచ్చాము, హిందువులకు ఇచ్చాము. బియ్యం ఇస్తే హిందువులకు ఇచ్చాము, ఇల్లు ఇస్తే హిందువులకు ఇచ్చాము. కానీ అడుగడుగున అవమానాలు చేస్తుంది కాంగ్రెస్ ని. మీరు మళ్ళా పోసి పాముకు పాము చేస్తుంది, మమ్మల్ని పానాలు చేస్తుంది. మేము మిమ్మల్ని కాపాడుకున్నాం కంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు కొట్లేస్తారు, మమ్మల్ని చంపడాల కొట్లేస్తారు, మిమ్మల్ని చంపడాల కొట్లేస్తారు, మీ బిడ్డలను చంపడం కొట్లేస్తారు, మీ బిడ్డలను అవమానపాలు చేసి ఉండేస్తారు. కాబట్టి ఎవడు రాడు, ఎవడు ఓడు మన గురించి ఒక్కని చెప్తున్నానమ్మా.